హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చేపలు చింతకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చేపల కూరలో చింతపండు పులుసు కాకుండా చింతకాయలు దంచి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మన పూర్వీకులు విలేజెస్లో ఈ ప్రాసెస్లోనే చేసుకుని తినేవారండి. అయితే ఈ చింతకాయ చేపల కూరని ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బతికిన మట్టగడసలను తీసుకున్నానండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ మట్టగడసల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా తెల్లగా తోముకొని ఉప్పు నీటితో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ చేపలు మరీ పెద్దగా ఉన్నాయండి. ఇలాగే వండేసుకుంటే సరిగ్గా ఉడకవు, కాబట్టి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని చింతకాయలను తీసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి. చింతకాయల్లో ఉన్న చింతగింజలు నలిగేలాగా దంచకూడదండి. కచ్చా పచ్చాగా దంచుకుని ఇప్పుడు చింతకాయలో ఉన్న గింజల్ని ఈ నీళ్ళని సెపరేట్ చేసేసుకోవాలి. చింతగింజల్ని కూడా దంచేసుకుంటే చేదొస్తుందండి, అందుకే తప్పకుండా గింజల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని చింతకాయల్ని మెత్తగా దంచుకోవాలి. చింతకాయల్లో ఇలా ఉప్పు వేసి దంచకపోతే చింతకాయ గుజ్జు నలుపు వచ్చేస్తుందండి. ఇప్పుడు 2 లేదా 3 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ మెత్తగా దంచకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలా దంచుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ మెత్తగా దంచితే కూర తీపి వస్తుందండి, అందుకే ఇలా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేలా దంచుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి కూరదాకాను తీసుకుని దానిలో చేప ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే దంచుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకోవాలి. మనం చింతకాయలు దంచినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. అలాగే 3-4 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలో ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. చేపల కూరలో ఆయిల్ తగ్గితే టేస్ట్ అస్సలు బాగుండదండి. చేపల కూరలో చింతకాయలు వేసినప్పుడు చింతకాయల్ని ఉడికించి రసం తీసి వేస్తారండి, కానీ ఇలా దంచి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చేపల కూరలో ఇలా అన్నీ కూడా పచ్చివి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. పులుసుగా కావాలంటే ఎక్కువ నీళ్లు పోసుకోవాలి, అదే ఇగురుగా కావాలంటే తక్కువ వాటర్ పోసుకోవాలి. చేపల కూరకి ఉల్లిపాయల్ని ఆయిల్లో వేయించకుండా ఇలా అన్ని పచ్చివి కలిపి పెట్టేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి. మా గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెస్లోనే చేసుకుంటారండి. ఇప్పుడు 8 నుండి 10 పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి. చేపల కూరలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చేపల కూరలో ఎండుమిర్చి ఘాటు కంటే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. జీలకర్రను బాగా పొడిలా అయ్యే వరకు బాగా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని దంచుకోవాలి. చేపల కూరలో ఓన్లీ జీలకర్ర వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలండి, మిగిలిన మసాలా దినుసులు ఏవి కూడా వేసుకోకూడదు. కొంతమంది చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి, కానీ అల్లం వెల్లుల్లి వేస్తే చేపల కూర ఫ్లేవర్ మారిపోతుందండి. జీలకర్ర ముద్దని ఇలా రాయిలో నుండి తీసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని తీసుకోవాలండి. అప్పుడు రాయికి అంటుకున్న కొంచెం జీలకర్ర ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా మెత్తగా నూరిన జీలకర్ర ముద్దని పక్కన పెట్టుకోవాలి. చేపల కూర ఉడకడానికి టైం ఎక్కువ పట్టదండి, 20 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నూరుకున్న జీలకర్ర ముద్దని కర్రీలో వేసేసుకోవాలి. జీలకర్ర ముద్ద వేసిన తర్వాత గరిటెతో కలపకూడదండి, ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా కలపాలి. గరిటె పెట్టి తిప్పితే చేప ముక్కలన్నీ చితురైపోతాయండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చేపల కూరలో అల్లం వెల్లుల్లి మసాలాలు లాంటివి ఏమీ వేయకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే చేపల కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా గరిటె పెట్టి కలపకూడదండి,
ఇలా క్లాత్తో పట్టుకుని కలుపుకోవాలి. చేపల కూరని అల్యూమినియం పాత్రలోనూ లేదా నాన్ స్టిక్ పాత్రలోనూ కాకుండా ఇలా మట్టి పాత్రలో వండుకుంటే చేపల కూర మరింత రుచిగా ఉంటుందండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉంటే చేపలు చింతకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, ఈ మట్టగడస ఎంత బాగా ఉడికిందో. తెల్ల చేపల కంటే నల్ల చేపలు మరింత రుచిగా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, చేపల కూర ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో. పొగలు కక్కుతూ ఘుమఘుమలాడిపోతుందండి. చేపల కూరని పాతకాలం పద్ధతిలో ఇలా అన్ని రోట్లో వేసుకుని దంచుకొని అప్పుడు చేపల కూరని చేసుకుంటే ఆ రుచే వేరండి. మట్టి పాత్రలో చేసుకున్న చేపల కూరలోకి మట్టి పాత్రలో వండిన అన్నం వడ్డించుకుని తింటే ఆ రుచే వేరండి. ఇలా మట్టి కుండలో వండిన వేడి అన్నాన్ని వడ్డించుకొని మనం చేసిన ఈ చేపల కూరని వడ్డించుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. నేను చేసిన చేపలు చింతకాయ కూర ఎలా ఉందండి? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ చేపల కూర మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.